నమస్తే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి రెండు విషయాలు పెద్ద ప్రాబ్లం కానున్నాయి. ఒకటి దివ్యాంగుల పెన్షన్, రెండోది మన ఆటో వాళ్ళకు ఉన్న ఇబ్బందులు. మనకు ఆల్రెడీ దివ్యాంగుల పెన్షన్ గురించి మనకు ఒక ఐడియా ఉంది. దివ్యాంగులకి 1,35,000 మందికి వాళ్ళకి పర్సంటేజ్ తక్కువ ఉందని, పెన్షన్స్ రావని గత 2-3 నెలల నుంచి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. మానసికానికి సంబంధించిన క్షోభది వచ్చిద్దా రాదా, మా పరిస్థితి ఏంటని. సరే, నిజంగా దివ్యాంగులు కాకుండా వాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు. మనం నిజమైన దివ్యాంగులకి పాపం వాళ్ళకి వచ్చిద్దో రాదో అని రోడ్లకి అల్లాడిపోతున్నారు. ఇది ఒక విషయం మనందరికీ తెలుసు. రెండో విషయం ఏంటంటే, అసలుకి ఇది ఒక విచిత్రమైన మ్యాటర్ నాకు తెలిసి. అదేంటంటే, ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీ పెట్టారు, మంచిదే, ప్రాబ్లం లేదు. కానీ మహిళలకి పెట్టిన ఈ బస్సు ఫ్రీ అనేది ఆటో వాళ్ళ జీవితాలకు సంబంధించి ముడిపడి ఉన్నది. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్కి, అంతకుముందు ఫ్రీ బస్సు లేనప్పుడు మహిళలకి వాళ్ళు ఆటోల్లో తిరిగేవాళ్ళు, వాళ్ళతో పాటు జెంట్స్ కూడా ఆటోలు ఎక్కేవాళ్ళు, ఆటో వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ అన్నారో, ఇక ఆ మహిళలో సరే పని ఉండి వెళ్తున్న వాళ్ళు మనం ఏం ఉండలేదు, పని లేకుండా కూడా తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సీట్ల కోసం తన్నుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఈ జెంట్స్ కూడా బస్సు ఎక్కిస్తున్నారు. మరి ఒక ఛార్జీ మిగులుతుంది కదా, 3 బళ్ళాలు వెళ్ళాలనుకో, 3 కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఆటో డ్రైవర్లకి ఒక్క ప్యాసింజర్ ఎక్కట్లేదు, ఒక్కళ్ళు ఎక్కట్లేదు. స్టూడెంట్స్ ఎక్కట్లేదు, మహిళలు ఎక్కట్లేదు, జెంట్స్ ఎక్కట్లేదు, ఎవ్వరు ఎక్కట్లేదు. మరి ఆటోలన్నీ పాపం వాళ్ళు కిస్తీలు మీద తీసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఉండే ఆటో ఎవ్వరు కొనుక్కోరు నాకు తెలిసి. అందరూ కూడా ఫైనాన్స్లో తీసుకొని నెలకింతని, లేకపోతే వారానికింతనో 10 రోజులకింతనో కిస్తీలు కట్టి ఆటోలు తీసుకుంటారు. మరి పాపం వాళ్ళ జీవితాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు. అయినా ఏ పథకమైన ఇచ్చేటప్పుడు ఆ పొందే వ్యక్తి ఆనందంగా ఫీల్ అవుతారు. కానీ ఈ విషయంలోనే పొందే వ్యక్తి ఆనందంగా ఫీల్ అవుతుంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న ఆటో డ్రైవర్లు వీళ్ళు నరకం అనిపిస్తున్నారు. పాపం వీళ్ళు రోజుకి ఎక్కడో ఒక చోట ధర్నాలను, లేకపోతే కలెక్టరేట్ ముట్టడులను, ఇంకోటనో పాపం చేస్తున్నారు. కొంతమంది అయితే రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ప్రభుత్వానికి మా బాధ తెలియాలని అడుక్కుంటున్నారు. పాపం ఈ పథకం మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ సూపర్ 6 పథకాల్లో ఈ పథకం మీద కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, బస్ పెట్టడం వలన వాళ్ళకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటున్నానంటే, నిజంగా అవసరం ఉండి వెళ్ళే మహిళలు ఉన్నారు, మనం కాదను. మొన్న నేను ఎక్కడో న్యూస్ చదివాను. ఒక ఆవిడంటే పిల్లలిద్దరు ఏడుస్తున్నారంట. వాళ్ళ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరు పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకొని బస్సు ఎక్కి ఒక 20 కిలోమీటర్లు తిరిగి వచ్చేసిందంట. అదొకటే. ఇంకొకళ్ళేమో పెళ్ళికి మామూలుగా ఒకళ్ళే వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే సూరమ్మ రత్తమ్మ బాగుందా మా ఇంటిగా మా చుట్టాలతో పెళ్ళని ఒక 10-15 మంది కలిసి ఒకేసారికి వెళ్ళిపోతున్నారు, సరదాగా వెళ్ళిపోతున్నారు. అంటే ఏదన్నా పథకం ఇస్తే వాళ్ళకి చేయూతగా ఉండాలి, వాళ్ళకి లేదా వాళ్ళ కష్టాలను తగ్గించేదిగా ఉండాలి తప్ప ఇలా అర్థం పర్థం లేకుండా చేసే పనులకి, లేకపోతే లగ్జరీ జీవితానికి ఒక పథకం తోడ్పడిందంటే అది మొత్తం రివర్స్ ఫలితాలను ఇచ్చిద్దంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, నిజంగా పని కోసం వెళ్ళిన మహిళలను మనం ఏమంటలేదు, వాళ్ళు మంచి వాళ్ళు, ఇబ్బంది లేదు. పైగా వాళ్ళు ఎక్కి కూడా జెంట్స్ని కొట్టేస్తున్నారు. రోజుకి ఎక్కడో మోతం మోగిపోతుంది పాపం. సరే, వాళ్ళని పక్క పెడదాం. పాపం ఆటోల పరిస్థితి ఏంటి? వాళ్ళు నెలకు వచ్చి లేకపోతే వారానికో 10 రోజులకో పాపం కిస్తీలను ఉండాలి, వాళ్ళకి కట్టాలి వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితి పాపం. అందుకే నేను చెప్పదలుచుకున్నాను, ఈ వికలాంగులు, ఈ ఆటోకు సంబంధించిన డ్రైవర్లు, వీళ్ళ సమస్యలను గవర్నమెంట్ త్వరగా కానీ తేల్చకపోతే సమస్యలు ఈ 2 పెద్దవి అయిపోతాయి. నిన్న ఒక అతను మాట్లాడుతూ, మా ఆటో వాళ్ళ సమస్యను కానీ తేల్చకపోతే మా ఉసురు, దివ్యాంగుల ఉసురు ఈ గవర్నమెంట్కి తగిలి కంపల్సరీ గవర్నమెంట్ కూలిపోయిద్ది, లేదా గవర్నమెంట్ కూలిపోయిద్దని దాని మనానికి దాన్ని వదిలేయం, మేము చేయాల్సింది మేము చేస్తాం, ఉద్యోగస్తులు చేసే సమ్మెలో పాల్గొంటాం. ఉద్యోగస్తులు కూడా సమ్మెలు చేస్తున్నారు, సచివాలయం సిబ్బంది, లేకపోతే ఇంకో సిబ్బంది ఆ ఉద్యోగస్తులు, వాళ్ళ దాంట్లో కూడా మేము పాల్గొంటాం, దివ్యాంగుల దాంట్లో పాల్గొంటాం, మా వాయిస్ స్టేట్ మొత్తానికి వినిపించేలా చేస్తాం,
ప్రతిపక్షం వాళ్ళు చేసే ప్రతి ధర్నాల్లో మేము పాల్గొంటాం అని ఒక ఆటో డ్రైవర్ పిలుపునిచ్చారు. నాకైతే ఇదేంటి, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారికి బాగా చక్రంగా సాగుతుంది కదా, సడన్గా వీళ్ళు ఇలా వచ్చారేంటి అనిపించింది. వస్తారు సార్, పాపం వాళ్ళకి బాధలు తీరుతున్నప్పుడు, వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడు నాకు తెలిసి పాపం ఈ ఆటో వాళ్ళకి వచ్చే కష్టాలని ప్రభుత్వం క్రియేట్ చేసిన కష్టాలని చెప్పొచ్చు మనం, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. సరే వాళ్ళంటే ఏదో దివ్యాంగులకి వైకల్యం తక్కువ ఉందని చెప్పి ఏదో మీరు ఆపుతున్నారు, మరి వీళ్ళకేంది ఇది? ఇప్పుడు మీరు వీళ్ళని లేదు మాకు సంబంధమే ఉంది, మీ ఆటో జనం ఎక్కకపోతే మాకు సంబంధమే ఉందని మీరు తూర్చిని అనగలరా? అసలు మాకు మీతో సంబంధం ఏమీ లేదు, మీరెవరో మేము మీకు అన్యాయం ఏం చేయలేదు అని గవర్నమెంట్ అనగలరా? గవర్నమెంట్ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనం ఒక మనిషి ఉపాధిని లాగేయకూడదు. అసలుకి ఎక్కడన్నా ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ విషయంలో మాత్రం టీడీపీ గవర్నమెంట్ ఉపాధిని స్వయంగా పాపం కష్టపడి చెమటోడ్చే ఆటో అన్నల ఉపాధిని బలవంతంగా లాగేసింది. పాపం ఆ ఆటో అన్న ఉపాధి లాగితే ఆయన ఒక్కడే నష్టపోరు, ఫ్యామిలీ మొత్తం నష్టపోద్ది, అందులో పిల్లలు నష్టపోతారు. ఆయన వాళ్ళ మీద ఆధారపడిన చిన్న చిన్న వికలాంగులు లేకపోతే ముసలోళ్ళు వాళ్ళు నష్టపోవడానికి గురవుతారు. వాళ్ళకి వేరే పని తెలియదు పాపం, చాలా సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటా ఉన్నారు. మరి వీళ్ళ సమస్యల్ని, దివ్యాంగుల సమస్యల్ని, ఆటో వాళ్ళ సమస్యల్ని, మరి ఉద్యోగస్తుల సమస్యల్ని ఈ ప్రభుత్వం ఎలా తీర్చిద్దో మనకు తెలీదు. మనం 100 ఉపయోగాలు చేసినా ఒక్క హాని చేస్తే మాత్రం సమాజం ఆ హాని గుర్తుపెట్టుకునేది. ఈ రోజున ఈ దివ్యాంగులకి, ఆటో వాళ్ళకి, ఇంకోళ్ళకి చేస్తున్న ఈ హానిని మాత్రం వాళ్ళతో పాటు ఆ హాని గురవుతున్న వ్యక్తులతో పాటు సమాజం కూడా దీన్ని గుర్తిస్తుంది. నాకు తెలిసి దివ్యాంగులకి, ఆటో వాళ్ళకి జరిగింది మాత్రం చాలా దారుణమైన అన్యాయం. ప్రభుత్వం మాత్రం వీటి మీద సత్వర చర్యలు తీసుకొని ఏదో ఒకటి చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని అది ఎలా నెగ్గిద్దో చూస్తూ ఉంటున్నారు వాళ్ళు, దివ్యాంగులను మన ఆటో వాళ్ళు. ఆ ప్రభుత్వాలు రాబోయే ఎలక్షన్ ఎలా గెలిచిద్దో మేము చూస్తూ ఉంటున్నారు. నిజంగా వాళ్ళు అన్న మాట నెరవేర్చుకుంటారు కూడా, మీరు కానీ వాళ్ళకి న్యాయం చేయకపోతే. వాళ్ళకి న్యాయం చేయండి. నమస్తే ఫ్రెండ్స్.